ఒకప్పుడు ఒక వృద్ధ రైతు ఉండేవాడు. అతను పొలాలతో చుట్టుముట్టబడిన హాయిగా ఉన్న ఇంటిలో నివసించేవాడు. ఒకరోజు రైతు జంతువులకు ఆహారం పెట్టడానికి పశువుల కొట్టంలోకి ప్రవేశిస్తాడు. మెరిసే బంగారు గుడ్డుపై గర్వంగా కూర్చున్న ఒక బాతును గమనించి అతను ఆశ్చర్యపోతాడు. రైతు ఆ గుడ్డును తీసుకొని నమ్మలేనంతగా దాన్ని పరిశీలించి, బంగారు గుడ్డు, దీనివల్ల చాలా డబ్బు వస్తుంది అని ఆశ్చర్యపోతాడు. రైతు అంగడికి పరుగెత్తుకుంటూ వెళ్లి గుడ్డు అమ్మేసి కుటుంబ అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బుతో ఇంటికి తిరిగి వస్తాడు. రోజులు గడిచాయి. రైతు ప్రతి ఉదయం ఒక బంగారు గుడ్డును సేకరిస్తాడు. దానిని జాగ్రత్తగా ఒక బుట్టలో వేస్తాడు. వారి కుటుంబం నిరాడంబరమైన కాని సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతుంది. పుష్కలంగా ఆహారం మరియు వెచ్చని బట్టలు ఉన్నాయి. రైతు ఆ బాతునుని ప్రేమగా చూస్తూ దాని విలువను అభినందిస్తాడు. ఒక రాత్రి రైతు కూర్చుని బంగారు గుడ్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును లెక్కిస్తున్నాడు. అతనికి ఒక ఆలోచన మనసులో మెదులుతుంది. నాకు ఒకేసారి అన్ని బంగారు గుడ్లు దొరికితే నేను ఊహకు అందని ధనవంతుడిని కావచ్చు. రైతు కత్తికి పదును పెడతాడు. అతని ముఖం ఆందోళనగా ఉంది. అతను అనుమానం లేని బాతు దగ్గరికి వెళ్ళి, ఇది త్వరగా అయిపోతుంది, త్వరలోనే నా దగ్గర అన్ని గుడ్లు ఉంటాయి అని అనుకున్నాడు. బాతు మెల్లగా రైతు వైపు నమ్మకంగా చూస్తుంది. రైతు ఆ బాతుని చంపి త్వరగా దాని కడుపు తెరుస్తాడు. రైతు చేతులు ఆశతో వణుకుతున్నాయి. అతనికి భయంకరంగా, లోపల బంగారు గుడ్లు లేవు, బాతు యొక్క నిర్జీవ శరీరం మాత్రమే. రైతు నిరాశతో తల పట్టుకుని, నేనేం చేశాను అని అనుకుంటూ కుప్పకులిపోతాడు. వారి ఏకైక సంపదను తాను నాశనం చేశానని అతను గ్రహించాడు. అకస్మాత్తుగా చనిపోయిన బాతు అప్సరసగా మారుతుంది. రైతు భయపడిపోయాడు. అప్పుడు అప్సర నవ్వి ఇలా వివరించింది. చాలా కాలం క్రితం నేను ఒక సాధువు తపస్సును భంగపరిచాను. అందుకు అతనిచే శపించబడ్డాను. శాప విమోచనం కోసం వేడుకున్న తర్వాత నీ శాపం దురాశపరుడైన మానవుడి ద్వారా తొలగిపోతుంది అని అతను చెప్పాడు. ఆమె రైతుకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. రైతు ఖాళీగా ఉన్న గదిలో ఒంటరిగా కూర్చుని తమ తొందరపాటు నిర్ణయంలో ఉపయోగించిన పనిముట్లను చూస్తూ ఉన్నాడు. అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, నాకు అవసరమైనవన్నీ నా దగ్గర ఉన్నాయి, కాని నా దురాశ వల్ల వాటన్నింటినీ కోల్పోయాను.